ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో తన అద్భుతమైన నటనతో చెరగని ముద్ర వేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన యాక్షన్ ప్యాక్ ఎంటర్టైనర్ దేవర మేకింగ్లో మునిగిపోయాడు. అభిమానుల కోరిక మేరకు ఎన్టీఆర్ మాస్ క్యారెక్టర్లో కనిపించాడు. మరియు గ్లింప్స్ నుండి ఫైట్ సీక్వెన్స్ డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. నెలవంకతో పూర్తి వృత్తాన్ని ఏర్పరుచుకునే రక్తం చిమ్మే ప్రత్యేక షాట్గా నిలుస్తుంది. ఎన్టీఆర్ పాత్ర సముద్రంలో అతనిని వ్యతిరేకించే ఎవరినీ విడిచిపెట్టదు. క్రూరమైన సముద్రపు దొంగలు ఓడలను దోచుకోవడానికి ప్రయత్నించినప్పుడు కథనం విప్పుతుంది. ఉత్కంఠభరితమైన ఘర్షణకు వేదికగా నిలిచింది. ఎన్టీఆర్ పవర్ఫుల్ డైలాగ్ ఈ సముద్రం సేపల కంటే ఎక్కువ కత్తుల్ని నెట్టూని చూసింది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారా? ఆపై ఒడ్డున రక్తపాతం జార్ ఎన్టీఆర్ కత్తి మరియు గొడ్డలితో మనుషులను చంపడం యొక్క భారీ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా ప్రతి సన్నివేశం భారీ నిర్మాణ విలువలతో రూపొందింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి గతంలో జనతా గ్యారేజ్ సినిమా చేశారు మరియు అది హిట్ అయింది. వీరిద్దరూ ఇప్పుడు మళ్లీ దేవర అనే సినిమా కోసం పని చేస్తున్నారు. అనిరుద్ సంగీతం కూడా దానికి ఇంట్రెస్టింగ్ టచ్ ఇచ్చింది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్గా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ నిర్మించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా ఏప్రిల్ 5, 2024న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది. బహుళ భాషలలో